Hello, good morning. This is Ravi Kumar Kaduduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli, Khammam district. ప్రీవియస్ వీడియో లోపల మనం సెల్ బయాలజీ లోపల ఉండేటువంటి పార్ట్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఈ సెల్ బయాలజీలో యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్స్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంటి, అండ్ ఆల్సో యూక్యారియోట్స్కి ప్రోక్యారియోట్స్కి డిఫరెన్షియేషన్స్ ఏంటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్స్. జంతు కణం యొక్క సూక్ష్మ నిర్మాణం గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. సాధారణంగా మనం ఒక కణాన్ని కనుక మన యొక్క దృష్టి అంటే డైరెక్ట్గా కన్నులతోని దాన్ని చూడలేం. బికాజ్ ఎందుకనంటే దే ఆర్ వెరీ మైన్యూట్ చాలా చిన్న సైజుని కలిగి ఉంటాయి. చాలా చిన్నగా అంటే వీ కాంట్ సీ ద నేకెడ్ ఐ అండ్ చాలా చిన్నగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ సెల్స్గా చెప్తున్నాం. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ సీ ఈ సెల్స్ గురించి మనం ఫస్ట్ వీడియోలోనే డిస్కషన్ చేసుకున్నాం. జకారియస్ జాన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఎప్పుడైతే మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ జరిగిందో, ఆ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ జరిగిన తర్వాతనే మనకి సెల్స్ గురించి డీటెయిల్డ్గా దాని గురించి తెలవడం జరిగింది. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం డిస్కషన్ చేసేటువంటి పార్ట్ లోపల కనుక చూసినట్లయితే ఇఫ్ వీ అబ్జర్వ్ సెల్ని కనుక మనం అబ్జర్వ్ చేయాలంటే లైట్ మైక్రోస్కోప్ కానీ, లైట్ ఎమల్షన్ మైక్రోస్కోప్స్ కానీ, ఆయిల్ ఎమల్షన్ మైక్రోస్కోప్స్ని మ్యాగ్నిఫికెన్స్ ద్వారా మనం వీటిని విజువల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. లెటస్ ఇక్కడ మనకు అబోవ్ ఇది బాటమ్ లోపల 2 పిక్చర్స్ ఉన్నాయి. ఆ 2 పిక్చర్ లోపల యూ కెన్ సీ ద ఫస్ట్ పిక్చర్ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ వాజ్ ఏ ఎపిథీలియల్ సెల్స్ అండర్ ద లైట్ మైక్రోస్కోప్ విత్ 400 మ్యాగ్నిఫికేషన్ ద్వారా లైట్ మైక్రోస్కోప్ ద్వారా తీయబడ్డటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ దాని లోపల న్యూక్లియస్ అన్నది క్లియర్గా అవుపడుతుంది, సెల్ మెంబ్రెయిన్స్ అండ్ ఆల్సో సైటోప్లాజం ఉండేటువంటి బట్ ఆ ఇంటర్నల్గా ఉండేటువంటి సెల్ ఆర్గనెల్స్ గురించి మాత్రం మనం చూడలేకపోతున్నాం. బికాజ్ ఎందుకు అనంటే 400 మ్యాగ్నిఫికేషన్ ద్వారా వీ కుడెంట్ సీన్ ఏ కంప్లీట్ పిక్చర్ని మనం చూడలేకపోతున్నాం. దెన్ ఈ రైట్ సైడ్ ఉండేటువంటి ఇంకొక విజువల్ని కనుక చూసినట్లయితే దిట్ వాజ్ సీన్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఆయిల్ ఎమర్షన్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటూ 1000x ద్వారా మనం చూసినటువంటి ఇమేజ్. ఈ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే మనకు కూడా ఇంతవరకు కూడా అంటే దాంట్లో క్లారిటీ అన్నది ఇంకా అంటే సెల్ లోపల ఉండేటువంటి సెల్ ఆర్గనల్ సెల్ యొక్క సైజ్ మాత్రం బిగ్గర్గా మారిపోయింది. న్యూక్లియస్ ఎట్లా ఉంది, సైటోప్లాజం ఎట్లా ఉండేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. దెన్ ఎప్పుడైతే మనం ఇంకా హయ్యర్ విజువల్స్ కోసం మ్యాగ్నిఫికేషన్స్ని మార్పు చేసుకుంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, దీన్ని జనరల్గా TEM అని చెప్తాం. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ టెమ్ అని చెప్తాం. ఈ టెమ్ మైక్రోస్కోప్ ద్వారా మనం దాని యొక్క పిక్చర్స్ని దాంట్లో ఉండేటువంటి సెల్ ఆర్గనల్స్ని క్లియర్గా చూసేటువంటి నేచర్ ఉండేటువంటి మైక్రోస్కోప్ ద్వారా వీ విల్ బీ అబ్జర్వ్. ఇక్కడ ఈ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్స్ కనుక చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అన్నీ కూడా మల్టీ సెల్యులార్ ఆర్గనిజమ్స్. కొన్ని ప్రోటోజోవన్స్ తప్పితే మిగతా అన్నీ కూడా మల్టీ సెల్యులార్ ఆర్గనిజం, వెరీ ఫ్యూ ఆర్ యూనిసెల్యులార్ ఆర్గనిజమ్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఇన్ ది కాంటెక్స్ట్ లోపల కనుక చూసినట్లయితే మనం బేసిక్గా యూక్యారియోటిక్ సెల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ యూక్యారియోటిక్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఎన్వలప్డ్ బై ద సెల్ మెంబ్రెయిన్. ద జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో కణం లోపల ఉండేటువంటి వాట్ ఆర్ ద జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఎన్వలప్డ్ బై ద సెల్ మెంబ్రెయిన్ అండ్ దే ఆర్ వేరియస్ సైజ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ ఇన్. ఒక్కొక్క సెల్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క షేప్స్ని కలిగి ఉంటుంది, ఒక్కొక్క సైజుని కలిగి ఉంటుంది. ఆ సెల్స్ లోపల జెనెటిక్ మెటీరియల్ ద మోస్ట్ ఆఫ్ ద సెల్ సైజ్ బిట్వీన్ ద 1 to 100 millimicrons. మోస్ట్ ఆఫ్ ద యానిమల్ సెల్స్ యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది అంటే 1 millimicrons నుంచి 100 millimicrons వరకు ఉండేటువంటి సైజుని కలిగి ఉంటుంది. అడల్ట్ హ్యూమన్ బీయింగ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. కొన్ని
లక్షల కోట్ల కణాలు మన బాడీ లోపల చూడొచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ మన బాడీ లోపల 210 రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ 210 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. బికాజ్ హౌ మనం ఎట్లా చెప్పగలుగుతామంటే మన బాడీ లోపల ఐస్ లోపల ఒక రకమైనటువంటి సెల్స్, నోస్ లోపల ఒక రకమైన సెల్స్, టంగ్ మీద ఒక వేరియేషన్ ఉండేటువంటి సెల్స్, తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల టీత్ లోపల ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ యూ కెన్ అబ్జర్వ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ విల్ బీ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. హెయిర్ లోపల, స్కిన్ లోపల, లివర్, హార్ట్ అండ్ డైజెస్టివ్ ట్రాక్ట్, కిడ్నీస్ అండ్ గొనాడ్స్, వాట్ ఎవర్ యూ మే బీ డిస్కస్డ్ ఇన్ దట్ ఏరియాస్, different kind of tissues are present in our body. So usually approximately they are saying in book lopala kuda approximately 210 types of different kinds of cells are present in our body, and number of trillions of cells were present అని చెప్తున్నాను. let us point of view లోపల కనుక చూసినట్లయితే ఇక నెక్స్ట్ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అన్ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్స్ యొక్క యూ కెన్ సీ ద స్ట్రక్చర్. ఆల్రెడీ మనం బిఫోర్ కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఆ ఆల్ట్రా స్ట్రక్చర్ లోపల ఏమేమి ఉన్నాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మైటోకాండ్రియాస్ యూ కెన్ సీ దట్, అండ్ ఆల్సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గోల్జీ ఆపరేటర్స్, లైక్ దీస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. లెట్ us ఇక్కడ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్స్ ఒక స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే ఇది ఎలక్ట్రాన్ ఫోటో మైక్రోస్కోప్ ద్వారా తీసినటువంటి ఇమేజ్ లోపల యూ కెన్ సీ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ గోల్జీ ఆపరేటర్స్, సెంట్రియోల్స్ ఎట్లా ఉన్నాయి, ప్లాస్మా మెంబ్రెయిన్, మైటోకాండ్రియా అండ్ అదర్ లైసోజోమ్స్, న్యూక్లియస్ అనేటువంటి పార్ట్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. లెటర్స్ ఇక్కడ మనం ప్రతి పాయింట్ లోపల న్యూక్లియస్ అండ్ జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి వర్డ్ని మనం రిపీటెడ్గా వీఆర్ యూజింగ్. ఈ జెనెటిక్ మెటీరియల్ న్యూక్లియస్ అనేటువంటి వర్డ్ని మనం రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాం కదా. వాట్ ఆర్ ద జెనెటిక్ మెటీరియల్స్ ఇన్ ప్రోక్యారియోట్స్లో అయినా జెనెటిక్ మెటీరియల్ ఆడ డిఎన్ఏ అనే ఉంటుంది, బట్ అక్కడ ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ కాంప్లెక్స్ని వీ కాల్ దెమ్ యాజ్ న్యూక్లియాయిడ్ అన్నాం. ద న్యూక్లియాయిడ్ ఈజ్ నాట్ కవర్డ్ బై దిస్ న్యూక్లియర్ ఎన్వలప్ అని చెప్పున్నాం. లెట్ us ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ యూకారియోట్ సెపరేట్ బై ద సైటోప్లాజమ్, దెన్ యూ కెన్ సీ ద జెనెటిక్ మెటీరియల్ సపరేట్గా ఉంది. ఇక్కడ మనం కింద ఉండేటువంటి ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దిస్ ఇమేజ్ లోపల దీస్ చైన్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దట్ వాజ్ టోటల్ కంప్లీట్ డిఎన్ఏ. యూ కెన్ సీ దస్ లైన్డ్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో ద డిఎన్ఏ వాజ్ కంప్లీట్లీ రొటేటింగ్ డబుల్ హెలిక్స్ మోడల్ లోపల ఉండేటువంటి డిఎన్ఏని మనం అక్కడ చూడొచ్చు. ఈ డబుల్ హెలిక్స్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి బోత్ సైడ్గా రైబోజోమ్స్ ఉన్నాయి, అండ్ ఆర్ఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్ ఉంది, పాలిమరైజేస్ ఉంది. దెన్ ద సైజ్ ఆఫ్ మనం ఇక్కడ డిస్టెన్స్ కనుక చూసినట్లయితే 0.5 మిల్లీ మైక్రాన్స్ డిస్టెన్స్ ఏరియా లోపల మనం అబ్జర్వ్ చేసేటట్టు నేచర్ని కలిగి ఉన్నాం. లెటెస్ ఇక్కడ ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి జెనెటిక్ మెటీరియల్ దాంట్లోపల మనకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. వాట్ ఈజ్ డిఎన్ఏ, వాట్ ఈజ్ పాలిమరైజేస్ ఎంజైమ్, వాట్ ఈజ్ ఆర్ఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్, వాట్ ఈజ్ రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అనే పాయింట్ గురించి లెటెస్ వీ డిస్కస్డ్. ఎంఆర్ఎన్ఏ ఏంటి అండ్ హౌ టు ట్రాన్స్లేషన్ ఎట్లా జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, ట్రాన్స్క్రిప్ట్, ఈ విధంగా డిఫరెంట్ పార్ట్స్ గురించి మనం లెటెస్ తర్వాత డిస్కషన్. లెటెస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇక్కడ 2 స్ట్రక్చర్స్ అవపడుతున్నాయి. ఈ 2 స్ట్రక్చర్ లోపల ఒకటి ట్రాన్స్క్రిప్షన్ ప్రోకారియోట్స్ లోపల అండ్ యూకారియోట్స్ లోపల ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ప్రాసెస్ గురించి ఎలాబరేటెడ్గా ట్రాన్స్మిషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్రోటీన్ ప్రోకారియోటిక్ అండ్ సెపరేట్ బై ద ట్రాన్స్లేషన్ బై ద యూకారియోటిక్ సెల్స్లా. ఇక్కడ యూ కెన్ సీ దిస్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దిస్ ఈజ్ అండ్ యూకారియోటిక్ సెల్ అని చెప్తున్నాం. బికాజ్ ఎందుకు హౌ ఐడెంటిఫై ద యూకారియోటిక్ సెల్స్ అని మనం ఎట్లా చెప్తున్నామంటే ద న్యూక్లియర్ ఎన్వలప్ ఈజ్ ఎంబోడెడ్. న్యూక్లియర్ ఎన్వలప్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈజ్ ఎంబోడెడ్ బై ది సెల్ న్యూక్లియస్. ద న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ద ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ మేకింగ్, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ నుంచి వెళ్ళి రైబోజోమ్స్, ఎంఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ ఇన్వాల్వ్ అయ్యి పాలీపెప్టైడ్ చైన్ ఏర్పడడం, ఆ పాలీపెప్టైడ్ చైన్ ఏర్పడేటువంటి ప్రాసెస్ అంతా కూడా యూ కెన్ సీ విత్ ఇన్ ద న్యూక్లియస్ పార్ట్లో జరుగుతుంది.
వేర్ యాజ్ ఇక్కడ మిగతా పార్ట్ ద రైబోజోమ్స్ ఇక్కడ ట్రిప్లెట్ కోడాన్స్ రావడం, ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడ జరుగుతుంది అండ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ప్రాసెస్ సైటోప్లాజంలో జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ విల్ బీ గోస్ ఆన్ ది న్యూక్లియస్ లోపల ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ జరిగితే ట్రాన్స్లేషన్ అనేటువంటి ప్రాసెస్ మాత్రం సైటోప్లాజంలో జరిగింది. యూ కెన్ సీ దట్ దిస్ ఈజ్ అండ్ సైటోప్లాజం అని చెప్పుకుంటాం. ఈ సైటోప్లాజం లోపల ట్రాన్స్లేషన్ ప్రాసెస్. వేరే యాజ్ ఇక్కడ మనం ప్రోక్యారియోటిక్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే ద న్యూక్లియస్ ఏదైతే ఉన్నదో ఆ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో ఇట్ ఈజ్ నేకెడ్ ఆర్ నాట్ కవర్డ్ బై దిస్ ఎనీ ఎన్వలప్. న్యూక్లియస్ని కవర్ చేస్తే ఎలాంటి ఎన్వలప్ లేదు. సో ఈ ఎన్వలప్ లేకపోవడం వల్ల ద డిఎన్ఏ ఈజ్ అంతా కూడా ఎట్లా ఉంది, నేకెడ్గా ఉంది. ఆ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ కావడం, ఎంఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ నుంచి పాలిపెప్టైడ్ చైన్స్, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ దస్ రెండిట్లలో ఉండేటువంటి వేరియేషన్ ఏంటన్నది మనం డిస్కషన్ చేస్తున్నాం. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ట్రాన్స్లేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ నెక్స్ట్ గో త్రూ మనం పార్ట్ లోపలికి పోయినట్లయితే పార్ట్ ఆఫ్ యానిమల్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే యానిమల్ సెల్ యొక్క పార్ట్ లోపల కనుక చూసినట్లయితే ద యానిమల్ సెల్ ఈజ్ సరౌండెడ్ బై ద మెంబ్రెయిన్ విచ్ ఈజ్ కంటైన్ ద బాండెడ్ న్యూక్లియస్ ఉంటుంది, దెన్ మెంబ్రెయిన్ ఉంటుంది, మెంబ్రెయిన్ బౌండర్ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ బౌండర్ ఈజ్ మేడ్ బై ద ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ కాంప్లెక్స్, లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, నాన్ మెంబ్రేనియస్ ఆర్గాన్స్ లైక్ కొన్ని సెల్స్కి మాత్రం మెంబ్రెయిన్ ఉండదు. ఆ మెంబ్రెయిన్స్ లేనటువంటి సెల్స్ని మనం రైబోజోమ్స్ అండ్ సెంట్రియోల్స్, దీస్ ఆర్ నాన్ మెంబ్రేనియస్. బికాజ్ ఎందుకు అని అంటే సెల్ విత్ ఇన్ ద సెల్ లోపల కనుక చూసినట్లయితే న్యూక్లియస్కి ఎన్వలప్ ఉంది, రైబోజోమ్స్కి ఎన్వలప్ లేదు, మైటోకాండ్రియాకి ఎన్వలప్ ఉంది, సెంట్రియోల్కి ఎన్వలప్ లేదు. సో దట్ ఈజ్ నాన్ మెంబ్రేనియస్ అండ్ మెంబ్రేనియస్ పార్ట్ని మనం డిస్కషన్ చేసినట్లయితే ద ఎనిమల్ సెల్ ఏదైతే ఉంటుందో ఎనిమల్ సెల్ లోపల సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం చూడలేం. బికాజ్ ఎందుకనంటే ప్లాంట్ సెల్స్ లోపలనే వీ కెన్ సీ ద సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్ని మనం క్లియర్గా చూడొచ్చు. బట్ ఎనిమల్ సెల్ లోపల మాత్రం మనం సెల్ వాల్ అనేటువంటి స్ట్రక్చర్ని మనం చూడలేం. లెటర్స్ తర్వాతకి ఇక్కడ ఎనిమల్ సెల్ లోపల లార్జ్ వెసిక్యూల్స్ వాజ్ యాబ్సెంట్, స్మాల్ వెసిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ యాబ్సెంట్, నథింగ్ ఆర్ లార్జ్ వెసిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్స్ అండ్ ఆల్సో లిపిడ్ ప్లాస్టిడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిడ్స్ ఆర్ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉంటుందో క్లోరోప్లాస్ట్ సెల్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బీ యాబ్సెంట్. డ్యూ టు ద ల్యాకేజ్ ఆఫ్ సెల్స్ ద సెల్ విల్ బీ మోస్ట్లీ ఏదైతే ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఇరెగ్యులర్ షేప్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ సెల్స్ లోపల రౌండెడ్ షేప్లో ఉండొచ్చు. బికాజ్ అది యొక్క ఆర్గాన్ని బేస్ చేసుకొని, అది ఉండేటువంటి ఆర్గాన్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని, ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ద సైజ్ అండ్ షేప్ విల్ బీ డిటర్మైన్డ్. సమ్ ఆర్ ఇరెగ్యులర్ షేప్స్ అని చెప్పుకున్నాం. దెన్ ఫస్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే ద పార్ట్స్ ఆఫ్ యానిమల్ సెల్స్ లోపల కనుక చూసినట్లయితే ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏం పార్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నామంటే సెల్ మెంబ్రెయిన్ గురించి డిస్కషన్. ఈ సెల్ మెంబ్రెయిన్ బేసిక్గా మనం దిట్ ఈజ్ నోన్ యాజ్ సెల్ మెంబ్రెయిన్ అంటున్నాం, లేకుంటే దీన్ని సెల్ లామెల్లా అని కూడా చెప్పచ్చు. వి కాల్ దమ్ యాజ్ సెల్ లామెల్లా అనేటువంటి పార్ట్ గురించి. ద సెపరేషన్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ సెల్స్ అండ్ ఇంటీరియర్ అండ్ ఇది ఏం చేస్తుంది అని అంటే ప్రోటోప్లాస్ట్ని అంటే సెల్స్ని అవుటర్ మోస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి నేచర్ నుంచి అవుటర్ మోస్ట్కి ఇన్నర్ని సెపరేట్ చేస్తుంది. అంటే బాహ్యంగా ఉండేటువంటి వాతావరణాన్ని వేరు చేస్తూ దాన్ని కవర్ చేసి ఉండేటువంటి ఈ సెల్యులార్ ఫ్లూయిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని కాపాడేటువంటి ఇంటర్నల్గా ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ని మెయింటైన్ చేసేటువంటి దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ మెంబ్రెయిన్స్ అంటాం. ఈ సెల్ మెంబ్రెయిన్ యొక్క విడ్త్ కనుక చూసినట్లయితే 75 నుంచి 100 ఆంగ్స్ట్రామ్ థిక్నెస్ని కలిగి ఉంటుంది. 75 to 100 ఆంగ్స్ట్రామ్ థిక్నెస్ని కలిగి ఉంటుంది. ఎస్పెషల్లీ దే ఆర్ పర్మియబుల్ బార్డర్స్. అవి ఎట్లా ఉంటాయి? పర్మియబుల్ బార్డర్స్ని కలిగి ఉంటాయి. పర్మియబుల్గా ఉండేటువంటి బార్డర్స్ని కలిగి ఉంటాయి. అంటే దే ఆర్ ఇక్కడ ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సమ్ ఆర్ పర్మియబుల్, సమ్ ఆర్ సెలెక్టివ్లీ పర్మియబుల్. కొన్ని బేసిక్గా కొన్ని ప్రోడక్ట్స్కి ఏం చేస్తాయి అని అంటే కంప్లీట్గా దే ఆర్ వాటర్ ఉంది, దే ఆర్ కంప్లీట్లీ పాస్ అవుట్ త్రూ దస్. అండ్ ఆల్సో ఎప్పుడైతే ద సెల్ని హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇట్ విల్ బీ పాస్ అవుట్. ద సెల్ హ్యావ్
more amount of water, then ఏం చేస్తుంది అని అంటే ద ప్రాసెస్ విల్ బీ స్టాప్డ్. ఇస్ వాటర్ని లోపలికి ఎంటర్ చేయనే. సో ద ఏరియా వీ కాల్ దమ్ యాజ్ సెమీ పర్మియబిలిటీ అని చెప్పుకుంటున్నాను. ద సెమీ పర్మియబిలిటీ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ ది ప్లాస్మా మెంబ్రెయిన్. ఇట్ విల్ బీ అలోస్ ద పార్టికల్స్ ద నీడీ అంటే దాని అవసరాన్ని ఆధారంగా చేసుకొని ఆ పార్టికల్స్ని ఆ కణం లోపలికి ఎంట్రీ చేస్తుంది. దెన్ దిస్ ఈజ్ అ మెయిన్ బ్యారియర్ ఫర్ ద ఏరియాస్ అని చెప్పుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వీ కెన్ సీ దస్ 2 బైలేయర్ స్ట్రక్చర్స్ అవపడతాయండి. అండర్ వీ కెన్ సీ దస్, యూ కెన్ సీ ఈ ఇమేజ్ లోపల మీరు చూడొచ్చు బైలేయర్, ఇక్కడ ఒక లేయర్ బైలేయర్ ప్రోడక్ట్ ఉంటాయి. దెన్ ఈ బైలేయర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మెయిన్డ్ బై దీస్ పాస్పోలిపిడ్స్. యూ కెన్ సీ పాస్పోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. బేసికల్గా ఇట్ ఈస్ మేడ్ బై ది ప్లాస్పోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. దీస్ ఆర్ ద 3 important particles for making plasma membrane. The plasma membrane is made by the 3 important particle. Most of the having more amount having in that area phospholipids and very little amount carbohydrates and proteins. The proteins are embodied and the lipid bilayer. So ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ థియరీస్ వాజ్ ప్రపోజ్డ్. ప్లాస్మా మెంబ్రెయిన్కి సంబంధించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీస్ వాజ్ ప్రపోజ్డ్. అందులో అందరి చేత ఆమోదయోగం పొందినటువంటి థియరీ ఏదైతే ఉంటుందో ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ. The movement moves in horizontally the move అంటే ఆ ప్రోటీన్ లేయర్ ఏదైతే ఉంటుందో, లిపిడ్ లేయర్ ఏదైతే ఉంటుందో, ద లిపిడ్ మాలిక్యూల్ విల్ బీ మూవ్స్ ఫ్రమ్ ద వన్ ఏరియా టు అనదర్ ఏరియా ఇర్రెగ్యులర్లీ. సో దట్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ యాక్సెప్టబుల్, అందరి చేత యాక్సెప్ట్ చేయబడ్డటువంటి థియరీ ఏదైతే ఉంటుందో అండ్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. దిస్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు 2 లేయర్స్ బైలేయర్స్ అని చెప్పుకుంటున్నాం కదా, హైడ్రోఫిలిక్ లేయర్ అండ్ హైడ్రోఫోబిక్ లేయర్ అని చెప్తున్నాం. ఆ హైడ్రోఫోబిక్ లేయర్ లోపల కనుక చూసినట్లయితే దట్ ఈస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. లెటస్ ఇన్ డీటెయిల్డ్గా మనం వీ డిస్కస్డ్ ఇన్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల టాపిక్ లోపల మనం అక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే నెక్స్ట్ సైడ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ సైటోప్లాజం. ఒక సెల్స్ని కవర్ చేస్తూ ఉండేటువంటి స్ట్రక్చర్, ఈ బార్డర్గా ఉండేటువంటి స్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. లెటస్ మనం డిస్కషన్ చేసేటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దట్ వాజ్ సైటోప్లాజం. ద సైటోప్లాజం ఈజ్ ద మోస్ట్ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ విట్ ఈజ్ ఫిల్డ్ బై ద సెల్ అండ్ ఇంక్లూడింగ్ ద సెల్స్ న్యూక్లియస్. అందులో ఈ సైటోప్లాజం లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఇందులో వచ్చేటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ అండ్ మ్యాట్రిక్స్ అండ్ మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్సెస్ అండ్ ఆల్ సెల్ ఆర్గనెల్స్. ఆ సెల్ ఆర్గనెల్స్తో పాటుగా ఇట్ అండర్స్ న్యూక్లియస్ కూడా ఇందులో పాటుగా చెప్పచ్చు. ద సెల్ ఆర్గనెల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ సెపరేటెడ్, డిఫరెంట్గా సపరేట్ చేయబడతాయి. ఎట్లా అంటే బై న్యూక్లియర్ ఎన్వలప్ ఉండడం వల్ల. న్యూక్లియర్ ఎన్వలప్ ఏం చేస్తుంది అంటే న్యూక్లియస్ని మిగతా సెల్ ఆర్గనల్స్ని సెపరేట్ చేస్తుంది. న్యూక్లియర్ ఎన్వలప్ ఉండి న్యూక్లియస్ విల్ బీ సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ యానిమల్ సెల్స్ అని చెప్పుకున్నాం మనం లాస్ట్ వీడియో లోపల. దెన్ ఇక్కడ మోస్ట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లోపల కనుక చూసినట్లయితే ది సెల్ ఆర్గనల్స్ కనుక చూసినట్లయితే అందులో మైటోకాండ్రియా షోస్ ద సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్పుకున్నాం. ద లైక్ మెటబాలిక్ పాత్వేస్ లైక్ glycolysis, fatty acid synthesis, HMP pathway, protein synthesis, cell division and occurs in the matrix area ఏదైతే ఉంటుందో వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ప్లేస్. బికాజ్ ఎందుకనంటే ద గ్లైకాలసిస్ పాత్వే విల్ బీ కంప్లీట్లీ గోస్ ఆన్ సైటోప్లాజం అండ్ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ ప్రాసెస్ is also goes on in cytoplasm. HMP shunt, protein synthesis, ribosomes they are called as cell engines అని చెప్పుకుంటున్నాం కదా. ఆ రైబోజోమ్స్ ఏం చేస్తాయి అంటే దే ప్రిపేర్ అవి ఆ పార్ట్ లోపల సెల్ డివిజన్ ఏదైతే ఉంటుందో విట్ విల్ బి సెల్ డివిజన్ అనేటువంటి పార్ట్ కూడా అక్కర్స్ బై ద మ్యాట్రిక్స్ ఏరియా లోపల జరుగుతుంది. సో ద ఇక్కడ సైటోప్లాజం ఈజ్ ద మోస్ట్ జీవ పదార్థం అని చెప్పుకుంటాం. ఈ జీవ పదార్థం ఏదైతే ఉంటుందో very important
చాలా ముఖ్యమైనటువంటి మెటీరియల్ అని చెప్పచ్చు. దెన్ ఇఫ్ ఇది ఈ సైటోప్లాజం ఏదైతే ఉంటుందో ఇది ఉండడం వల్లనే అందులో ఉండేటువంటి సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫ్రీగా తిరుగుతూ దే ఆర్ కంప్లీట్లీ సర్వైవ్ అయ్యేటువంటి నేచర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వాజ్ న్యూక్లియస్ అని చెప్పుకుంటాం. ద న్యూక్లియస్ ఈజ్ లార్జ్ ఎంబోడెడ్. యూ కెన్ సీ ఇక్కడ మనం రౌండప్ చేస్తున్నాం చూడండి. ఈ రౌండప్లో ఉండేటువంటి బ్లాక్ కలర్లో ఉండేటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ లార్జెస్ట్ మెంబ్రెయిన్ అండ్ ఎన్క్లోజ్డ్ బై ద సెల్ ఆర్గనల్స్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ యూకారియోటిక్ సెల్స్. ఇది డయామీటర్ లోపల కనుక చూసినట్లయితే 6 మిల్లీ మైక్రాన్స్ డయామీటర్స్ని కలిగి ఉంటుంది. న్యూక్లియస్ ఈజ్ హౌస్ ఫర్ ది న్యూక్లియస్ లోపల ఏముంటుంది అని అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫిల్డ్ బై ది జెనెటిక్ మెటీరియల్ లైక్ డిఎన్ఏ, మోస్ట్ ఆఫ్ ఎక్కువ అమౌంట్ లోపల డిఎన్ఏ అండ్ వెరీ ఫ్యూ లిటిల్ అమౌంట్ లోపల ఆర్ఎన్ఏ అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాతకి కనుక చూసినట్లయితే ఇక్కడ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో యూకారియోటిక్స్లో ఉండేటువంటి డిఎన్ఏ లోపల హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. సో హిస్టోన్ ప్రోటీన్స్ అన్నవి ఇక్కడ సెంట్రల్ అండ్ ది న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో టోటల్గా సెల్ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. లెటస్ ఇక్కడ ఈ న్యూక్లియస్ పార్ట్ లోపల కనుక చూసినట్లయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియోలస్, క్రోమాటిన్, న్యూక్లియోప్లాజం. దీస్ ఆర్ ద 4 స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ న్యూక్లియర్ ఎన్వలప్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ న్యూక్లియర్ ఎన్వలప్ మీద న్యూక్లియర్ పోల్స్ ఉంటాయి. ఈ న్యూక్లియర్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి దే విల్ బీ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుంది సైటోప్లాజంకి న్యూక్లియస్కి మధ్యలో ఆ న్యూక్లియర్ పోల్స్ ద్వారా ఎంఆర్ఎన్ఏ విల్ బీ ట్రాన్స్పోర్టెడ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేయడం లోపల ఇక్కడ క్రోమాటిన్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ప్లాస్ చేస్తాయి. అండ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనం వివార్థంగా డిస్కషన్ చేసుకున్నాం. ట్రాన్స్లేషన్ అక్కర్స్ ఇన్ ద ఎక్కడ జరుగుతుంది సైటోప్లాజంలో జరుగుతుంది అని చెప్పుకున్నాం. రైబోజోమ్ సింథసిస్ అండ్ ఆల్సో రైబోజోమ్స్ ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తాయి. అండ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఈజ్ అండర్ న్యూక్లియస్ లోపల జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అనులేఖనము అని చెప్తున్నాం. అనులేఖనం అనేటువంటి పద్ధతి ఏమో కేంద్రకంలో జరిగితే అనువాదం అనేటువంటి పద్ధతి మాత్రం ఎక్కడ జరుగుతుంది దట్ ఈజ్ అండర్స్ ఇన్ ద సైటోప్లాజంలో జరిగేటువంటి పార్ట్లో అని చెప్పి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఉండేటువంటి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వాజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్నే వీ కాల్ దెమ్ యాజ్ ఈఆర్ అని చెప్పుకుంటున్నాం. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్. ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక కంప్లీట్ నెట్వర్క్ సిస్టమ్ లాగా యూకారియోటిక్ సెల్స్ లోపల ఉండేటువంటి సైటోప్లాజంలో ఉండేటువంటి ఒక నెట్వర్క్ సిస్టమ్. ఈ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి సైటోప్లాజంలో ఉంటుంది. అండ్ ఆల్సో దీస్ కాల్డ్ యాజ్ స్కెల్టన్ ఆఫ్ ది సెల్స్ అని చెప్పుకుంటాం. స్కెల్టన్ అంటే కణానికి కావాల్సినటువంటి ఒక స్కెల్టన్ ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులాన్ని కణ అస్థి పంజరంగా మనం డిస్కషన్ చేస్తాం. ఇందులోపల 2 types ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. వన్ ఈజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అనదర్ వన్ ఈజ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం RER అని చెప్తాం. అండ్ అనదర్ వన్ ఈజ్ SER అని చెప్తాం. లెట్ us we discuss elaborately on the endoplasmic reticulum. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్స్ కనుక చూసినట్లయితే ప్రోటీన్ సింథసిస్ లోపల అండ్ లిపిడ్ సింథసిస్ లోపల దే ఇన్వాల్వ్స్ అని చెప్పుకోవచ్చు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ ఏమో లిపిడ్ సింథసిస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ యొక్క స్ట్రక్చర్ ఏమో ఇట్ విల్ బీ ప్రోటీన్ సింథసిస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్స్ ఏంటంటే స్టిరాయిడ్స్ని సింథసిస్ చేయడం. ఏది స్మూత్ ఎండోప్లాస్మిక్ స్టిరాయిడ్స్ని అండ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ దట్ వన్ ఈజ్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ రైబోజోమ్స్ అని చెప్తున్నాను. వాట్ ఆర్ దే రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ద రైబోజోమ్స్ ఆర్ ఫిల్టర్డ్ వీటిని జనరల్లీ వీ కాల్ దెమ్ యాజ్ సెల్ ఇంజన్స్ అంటాం. యూ కెన్ సీ ద రైబోజోమ్ స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు 2 స్ట్రక్చర్స్ ఉంటున్నాయి, 2 డొమైన్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి, 2 సబ్ యూనిట్స్ ఉంటున్నాయి. ఒకటేమో స్మాల్ సబ్ యూనిట్ అంటాం, ఇంకోటేమో లార్జ్ సబ్ యూనిట్ అంటాం. ద రైబోజోమ్స్ ఆర్ ఫ్లాటెడ్ అండ్ స్పెరికల్ స్ట్రక్చర్ డయామీటర్స్ ఇన్ 15 to 100 నానోమైక్రాన్స్. దే ఆర్ 2 సబ్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. ఈ రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో రైబో న్యూక్లియో ప్రోటీన్ కాంప్లెక్స్ని ఏర్పరుస్తాయి. దీంట్లో లోపల RNA కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బేసిక్గా ఇది పాలీపెప్టైడ్ చైన్ సింథసిస్ చేస్తారు. సో దీని నుంచి ప్రోటీన్స్ని
ప్రిపరేషన్ జరుగుతుంది. సో ప్రోటీన్ సింథసిస్ ఇన్వాల్వ్మెంట్లో జరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఎంఆర్ఎన్ఏ ద్వారా ట్రాన్స్లేషన్ ప్రాసెస్ జరిగేటువంటి పార్ట్ని మనం ఇక్కడ డిస్కషన్ చేయొచ్చు. రైబోజోమ్స్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్, దట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో రైబోజోమ్స్ని మనం సెల్ ఇంజన్స్ అంటాం. సమ్ రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ఉంటాయి. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఉంటాయి కాబట్టి మనం రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని అనుకున్నాము. కొన్ని స్మూత్ ఎండోప్లాజ్మిక్ లేవు కాబట్టి అక్కడ స్మూత్ ఎండోప్లాజ్మిక్ ఎస్ఈఆర్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వాజ్ గాల్జీ బాడీస్ అని చెప్పుకున్నాం. ఈ గాల్జీ ఆపరేటర్స్, వీటిని కెమిల్లో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఈ గాల్జీ ఆపరేటర్స్ ఏదైతే ఉంటుందో మేజర్ కలెక్షన్ అండ్ డిస్పాచ్ ఆఫ్ ఐసోలేషన్ ద ప్రోటీన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో గాల్జీ ఆపరేటర్స్ గాల్జీ బాడీస్ ఆర్ గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం. ఈ గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక క్లస్టర్ లాగా, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ లాగా, ఒక లైక్ గాల్జీ ఆపరేటర్స్ని యూ కెన్ సీ ఈ స్ట్రక్చర్ లోపల చూడవచ్చు. అన్నీ కూడా ఇక్కడ వెసిక్యూల్స్ ఉంటాయి, ట్యూబ్యూల్స్ ఉంటాయి, అండ్ ఆశయాలు, తిత్తులు, తర్వాత నాలికలు అనేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్ ఉండేటువంటి స్ట్రక్చర్స్ని బేసిక్గా యూజ్ అవుతాయి. ఇవి లైసోజోమ్స్. వీటి నుంచి ఏం ఏర్పడుతుంది అని అంటే ఈ గాల్జీ ఆపరేటర్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ సెక్రీటరీ యాక్టివిటీ లోపల, అంటే స్రావకతను కలిగి ఉండేటువంటి యాక్టివిటీస్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పచ్చు. సో లైసోజోమ్స్ స్రావకత ఉండేటువంటి ఫంక్షన్స్ లోపల ఇన్వాల్వ్ అయితే దీస్ ఆర్ గాల్జీ బాడీస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అండర్ వన్ లైసోజోమ్స్ అని చెప్పుకున్నాం. ఈ లైసోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దట్టిన్ని సాక్స్ ఫిల్డెడ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్తో ఫిల్ చేయబడేటువంటి స్ట్రక్చర్స్ని మనం దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైసోజోమ్స్ అంటున్నాం. వేర్ దే ఆర్ సింగిల్ మెంబ్రెయిన్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ 0.1 to 0.5 మిల్లీ మైక్రాన్స్ డయామీటర్ ఉండేటువంటి స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం. దీని నిండా కూడా డైజెస్టివ్ డైజెస్టివ్ ఇదంతా కూడా లైసోజోమ్స్ అన్నీ కూడా, అంటే సెల్ లోపల ఈ డైజెస్ట్ అనేటువంటి ప్రాసెస్, అంటే సెల్ లోపలికి వచ్చినటువంటి అన్వాంటెడ్ మెటీరియల్ని సెల్ లోపల ఓల్డ్గా మారినటువంటి సెల్ ఆర్గనెల్స్ని అండ్ ఫారెన్ పార్టికల్స్ని అన్నిటిని కూడా డైజెస్ట్ చేసేటువంటి పాత్వే లోపల ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి దీన్ని సూసైడర్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకుంటాం. ఏమని చెప్తాం వీటిని? దే కాల్ దెమ్ యాజ్ సూసైడర్ బ్యాగ్స్ ఆఫ్ ది కణం లోపల సూసైడర్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకున్నాం. ద హైడ్రోలైటిక్ ఎంజైమ్ చేత ఫిల్ చేయబడి ఉంటుంది. సో దే లివింగ్ అండ్ దీస్ ఏదైతే ఉన్నదో డిజీజ్ కావచ్చు, పాయిజన్స్ కావచ్చు డైజెస్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో సూసైడర్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకున్నాం. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే సూసైడర్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ వర్ నాట్ ఓకే. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే దీని నిండా కూడా డిస్ట్రక్షన్ జరిగినటువంటి, అంటే డిస్ట్రక్షన్కు సంబంధించినటువంటి ఎంజైమ్స్ చేత ఫిల్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనల్ దట్ వాజ్ మైటోకాండ్రియాస్ అంటాం. ద మైటోకాండ్రియాలు ఏవైతే ఉన్నాయో డబుల్ మెంబ్రేనియస్ రాడ్ షేప్లో ఉంటాయి, సమ్ ఆర్ స్పెరికల్ షేప్లో ఉంటాయి. దీస్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా లోపల, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ లోపల వీటి యొక్క స్ట్రక్చర్ని యూ కెన్ సీ దట్ ఈ బేసిక్గా వీటి యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్. ఏ సెల్స్ లోపలనైతే ఎనర్జీ ఎక్కువ అవసరం, ఏ సెల్స్ అయితే ఎక్కువగా వర్క్ చేస్తాయో ఆ సెల్స్ లోపల మైటోకాండ్రియాస్ నెంబర్ ఏదైతే ఉంటుందో హై అమౌంట్లో ఉంటుంది. దెన్ ఏ సెల్స్ లోపలనైతే యాక్టివిటీ, అంటే ఆ సెల్స్ లోపల యాక్షన్ తక్కువ ఉంటాయి, ఏ సెల్స్ అయితే ఎక్కువ వర్క్ చేయవో ఆ సెల్స్ లోపల మాత్రం మైటోకాండ్రియాస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. స్పర్మ్ సెల్లో కూడా మనకి ఇక్కడ మైటోకాండ్రియాస్, సో దట్ ఇట్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చెప్పచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసిన మైటోకాండ్రియాస్ లోపల జరిగేటువంటి ప్రాసెస్ అంటే గ్లైకాలసిస్ అనేది సైటోప్లాజంలో జరిగితే తర్వాత క్రెబ్ సైకిల్, ఆక్సిడేషన్, ప్రాసిలేషన్ అండ్ డిఅమినేషన్ ప్రాసెస్ అండ్ ఏటీపీ నుంచి కరెంట్ అంటే ఏటీపీ నుంచి ఎనర్జీ జనరేషన్ చేసేటువంటి పార్ట్ లోపల ఈ మైటోకాండ్రియాస్ టోటల్గా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ క్రిస్టేలు, F1 రేణువులు ఆ డిఫరెంట్ వాటి గురించి లెటర్స్ మనం అక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని మనం ఏ కణాంగాలను అంటామంటే మైటోకాండ్రియాస్. వీ కాల్ దెమ్ యాజ్ మైటోకాండ్రియాస్. ఓకే, లెట్ us next point of view, another cell organelle that was peroxisomes. What are the peroxisomes? Peroxisomes are embodied a single membrane అని చెప్పుకున్నాం.
ఈ డిగ్రేడెడ్ ఒక లాంగ్ చైన్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ని అండ్ ఆల్సో బ్రాంచ్డ్గా ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ని సింథసిస్ చేయడం లోపల అండ్ ఆల్సో ఈ ఇన్వాల్వ్ అవుతుంది. హెచ్ఎంపి షంట్ పాత్వేలో కూడా ఈ పెరాక్సిజోమ్స్ ఏర్పడతాయి. ఈ పెరాక్సియోమ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ సెల్ ఆర్గనల్ సెంట్రోజోమ్స్ ఆర్ లొకేటెడ్ నియర్ టు ద న్యూక్లియస్గా దగ్గర ఉండేటువంటి స్ట్రక్చర్స్ మనం సెంట్రోజోమ్స్ అంటాం. ఇందులో మైక్రోట్యూబ్యూల్ ఆర్గనైజింగ్ సెంటర్ MTOC మైక్రోట్యూబ్యూల్ ఆర్గనైజింగ్ సెంటర్స్ అని చెప్పుకుంటాం. ది MO2 ఏదైతే ఉంటుందో పెరిఫెరల్గా ఉంటుంది. ది మైక్రోట్యూబ్యూల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ట్రాక్ ద మానిటర్స్ అండ్ దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే సెల్ డివిజన్ లోపల డివిజన్ చెందేటప్పుడు కణం విభజన చెందేటప్పుడు ఆ స్పిండిల్ ఫైబర్ ద్వారా ఆ మూమెంట్స్ ఇస్తూ క్రోమోజోమ్స్ని సెపరేట్ చేయడం లోపల ఇక్కడ సెంట్రియోల్ అనేటువంటిది పార్ట్ యూజ్ అవుతుంది. అండ్ అనదర్ వన్ సెల్ లోపల ఉండేటువంటి స్కెలిటన్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం. సెల్ లోపల ఉండేటువంటి స్కెలిటన్ నెట్వర్క్ సిస్టమ్ని మనం ఇక్కడ మైక్రోట్యూబ్యూల్ మైక్రోఫిలమెంట్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మనకు ఈ కింద ఉండేటువంటి ఇమేజ్ లోపల మనం క్లియర్గా దాన్ని చూడవచ్చు. దీస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోఫిలమెంటెడ్ స్ట్రక్చర్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫిలమెంటల్ స్ట్రక్చర్స్ అండ్ యాక్టిన్ ఫిలమెంటర్స్ మైక్రోట్యూబ్యూల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ని యూ కెన్ సీ దస్. ఈ స్ట్రక్చర్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మనకు సెల్ మొత్తం కూడా ఆక్యుపై చేసేటువంటి ఏరియా లోపల ఉంటుంది. దెన్ ఇది ఏం చేస్తుంది అని అంటే స్కెలిటన్ సిస్టమ్, సెల్కి ఒక స్కెలిటన్ సిస్టమ్ లాగా ఉండేటువంటి కెపాసిటీని ఇస్తుంది. దెన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం స్కెలిటన్ సిస్టమ్ అండ్ ఆల్సో మనం ఈ పార్ట్ గురించి మళ్ళీ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. లెటస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే సెల్ లోపల ఇంకో సెల్ మీద ఉండేటువంటి సీలియాస్ ఆర్ ఫ్లాజెల్లేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ది సీలియాస్ ఆర్ ఫ్లాజెల్లే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆరిజినేటెడ్ ఆ సెల్లో నుంచి వెళ్ళి సైటోప్లాజం నుంచి వెళ్ళి ఆరిజినేట్ అవుతాయి. అండ్ హ్యూమన్ బాడీ లోపల ఎపిథీలియల్ సెల్స్ కనుక చూసినట్లయితే మనకు నెంబర్ ఆఫ్ హెయిరీ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మన బాడీ మీద హెయిర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ హెయిర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా దే ఆర్ ఫ్లాజెల్లైస్ ఆర్ ఫీలియాస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ స్ట్రక్చర్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. దెన్ ఇవి ఏవైతే ఉన్నాయో మనకు ఎలక్ట్రోఫిలిక్ కండరాల ద్వారా దాని యొక్క మూమెంట్ని చూడవచ్చు. అండ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ మైక్రోవిల్లై. ద మైక్రోవిల్లైస్ ఆల్సో ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎపిథీలియల్ సెల్స్ అండ్ మన స్టమక్ లోపల ఉండేటువంటి స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ని ఇక్కడ మైక్రోవిల్లైస్ అంటారు. ద ప్రాక్సిమల్ కన్వల్యూషన్ ట్యూబ్ ఇన్ ద నెఫ్రాన్ లోపల కూడా ప్రాక్సిమల్ PNDT అని చెప్పుకుంటాం. అక్కడ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద వాటర్ విల్ బీ రీఅబ్జార్బ్ చేయబడుతుంది. ద PNDT ఏరియా లోపల కూడా ఈ ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఇవి ఏంటి అంటే మైక్రోవిల్లై స్ట్రక్చర్స్ అని చెప్పచ్చు. లెటస్ ఇక్కడ తర్వాతకి కనుక చూసినట్లయితే ఈ బ్రష్ బార్డర్స్ని ఉంటాయి. లెటస్ మనం వచ్చే డీటెయిల్గా దాని గురించి మళ్ళీ చూద్దాం. ద ఎపిథీలియల్ సెల్స్ లోపల ఆర్ విల్లై స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి, విల్లై స్ట్రక్చర్స్ ఏ విధంగా అబ్జార్ప్షన్ పాత్వేలో యూజ్ అవుతాయి, అబ్జార్ప్షన్ ఎట్లా జరుగుతుంది, ఫుడ్ అబ్జార్ప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డియోడినం ఏరియా లోపల అబ్జార్ప్షన్ ఎట్లా ఉంటుంది, ఆ సర్ఫేస్ ఏరియాని ఎట్లా ఇంక్రీజ్ చేస్తుంది, దెన్ విల్లీ కైనిన్ అనేటువంటి ఎంజైమ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది. లెటస్ కనుక చూసినట్లయితే ద వాక్యూల్స్ దే ఆర్ బాండెడ్ సింగిల్ మెంబ్రెయిన్ అండ్ స్మాల్ కంప్రెస్డ్ వాక్యూల్స్ ఉంటాయి. ఈ వాక్యూల్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్లాంట్ సెల్ లోపల మాత్రం ఒక లార్జ్ వాక్యూల్స్ చూసినా అదే ఎనిమల్ సెల్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఒక స్మాల్ వాక్యూల్స్ నెంబర్ ఆఫ్ వాక్యూల్స్ ఉంటాయి. ఈ ఎగ్జోసైటాసిస్ అండ్ ఫాగోసైటాసిస్ ఎండోసైటాసిస్ అండ్ పీనోసైటాసిస్ ప్రాసెస్ల ద్వారా ఏం చేస్తుంది అంటే దాని సరౌండింగ్లో ఉండేటువంటి మొత్తం ఏదైతే టాక్సిక్ మెటీరియల్స్ని ఆర్ ఆ ఓల్డెడ్గా ఉండేటువంటి ఆర్ వర్క్ లెస్గా ఉండేటువంటి సెల్ ఆర్గనెల్స్ని అన్నింటినీ కూడా ఏం చేస్తుంది అని అంటే స్టోర్ చేసుకుంటుంది. ఈ ఏజింగ్ ఫ్యాక్టర్ అంటాం, మనం మూసలి వాళ్ళు అవుతుంటాం. ఏజింగ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు మన చర్మం అంతా కూడా ముడతలు పడుతుంటుంది. ఆ ఏజింగ్ ఫ్యాక్టర్కి కారణం ఏంటంటే ఎన్ని వాక్యూల్స్ ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా స్కిన్ అన్నది టోటల్గా ముడతలు పడేటువంటి క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది. ది ఏజింగ్ ఫ్యాక్టర్ ద స్టోరేజ్ సెల్ ఆర్గనెల్స్ అని చెప్పుకున్నాం. దట్ ఆర్ వాక్యూల్స్ని మనం స్టోరేజ్ సెల్ ఆర్గనెల్స్గా చెప్పచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు. ద సమ్మరీ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంది,
న్యూక్లియస్ లొకేటెడ్ న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ ఏంది, ఆ న్యూక్లియస్ ఏ విధంగా జెనెటిక్ మెటీరియల్ని ఏ విధంగా, అండ్ సెల్లో ఉండేటువంటి సైటోస్కెలిటన్ అండ్ ఆల్సో సెంట్రియోల్స్, తర్వాత ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఎట్లా ఉన్నాయి, మైక్రో ఫిలమెంట్స్ ఎట్లా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ప్లాజ్మా మెంబ్రెయిన్ ఎట్లా టోటల్గా ఎంబాడెడ్ చేసినటువంటి స్ట్రక్చర్, సెల్ లోపల ఉండేటువంటి సైటోప్లాజం ఏ విధంగా సైటోప్లాజం యొక్క గోల్జీ ఆపరేటర్స్ యూ కెన్ సీ, లైసోజోమ్స్ ఎట్లా ఉన్నాయి, దాని తర్వాతకి మైటోకాండ్రియాస్ యొక్క స్ట్రక్చర్ రాడ్ లైక్ అండ్ స్పెరికల్, దాని యొక్క బేసిక్ ఎనర్జీ ప్రొడక్షన్ లోపల, అండ్ వ్యాక్యూల్స్ అనేటువంటి స్ట్రక్చర్ యూ కెన్ సీ ద వ్యాక్యూల్స్ అనేటువంటి స్ట్రక్చర్స్, అండ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం లోపల రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాజ్మిక్ యొక్క స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయి, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, అండ్ పెరాక్సిజోమ్స్, దీస్ క్రోమాటిన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ గురించి మనం డీటెయిల్గా ఒక సమ్మరీగా ఒక వ్యూ చూడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సైడ్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ సమ్మరీ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్కు సంబంధించిన ఒక సమ్మరీ. ఈ సమ్మరీ లోపల కనుక చూసినట్లయితే సెల్ మెంబ్రెయిన్స్ యూ కెన్ సీ, సెల్ మెంబ్రెయిన్ ఇటు ఏం చేస్తుంది, సెమీ పర్మియబిలిటీ ఉంటుందని చెప్పుకుని, దెన్ సెల్స్ని మొత్తం కూడా ఎంబోడెడ్ చేస్తుంది, సెల్ ఆర్గనెల్స్ని మొత్తం కూడా ఎంబోడెడ్ చేస్తుంది. సైటోప్లాజం సెల్ లోపల జెల్ లాగా మ్యాట్రిక్స్ లేయర్లో ఉండేటువంటి దాన్ని సస్పెండెడ్గా ఉండేటువంటి ఆర్గనెల్స్, సస్పెండెడ్గా ఉండేటువంటి వాటిని మనం ఇక్కడ సైటోప్లాజం అని చెప్తాం. న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఈ హెరిడిటరీగా ఉండేటువంటి జెనెటిక్ డిఎన్ఏ ఇది డైరెక్ట్ యాక్టివిటీస్లా ఉంటుంది. న్యూక్లియర్ పోల్ ఇట్ ఈజ్ అండ్ ఏ ప్రోటీన్ ఇన్నర్ లైన్ ఛానల్స్, ఇట్ ఈజ్ ఎన్వలప్డ్ ఏదైతే ఉంటుందో ఆర్ఎన్ఏని ఫార్మేషన్ చేస్తుంది, అండ్ ఆర్ఎన్ఏ దాని నుంచి స్కిప్ అయి బయటికి ఎంఆర్ఎన్ఏ రూపంలో రావడం, అండ్ థైరాయిడ్ స్టీరాయిడ్ హార్మోన్స్ని, తర్వాత న్యూక్లియోటైడ్స్ని బిట్వీన్ అంటే న్యూక్లియస్కి సైటోప్లాజంకి మధ్యలో కన్వే చేసేటువంటి ఏరియాస్ని మనం ఇక్కడ చెప్తాం. దెన్ న్యూక్లియోలస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్లీ న్యూక్లియోస్ రైబోజోమ్స్ ఆర్ అసెంబుల్డ్ ఉండేటువంటి స్ట్రక్చర్స్ని న్యూక్లియోలస్ అంటాం. క్రోమాటిన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అండ్ డిఎన్ఏ ప్రోటీన్స్తో ఉండేటువంటి పార్ట్ని మనం క్రోమాటిన్ అని చెప్పుకుంటాం. ఈ క్రోమాటిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో యూక్రోమాటిన్ పార్ట్ అండ్ హెటెరోక్రోమాటిన్ పార్ట్ ఉంటుంది. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, ద నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్స్ హ్యాస్ ఎ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ ఏవైతే ఉన్నదో అండ్ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఏమో రైబోజోమ్స్ సింథసిస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఏమో లిపిడ్స్ యొక్క సింథసిస్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. గాల్జీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ద మేజర్ కలెక్షన్ ఆఫ్ డిస్పాచెస్ ద ప్రోడక్ట్స్ అండ్ లైసోజోమ్స్ ద ఎంజైమ్స్ ఏవైతే ఉన్నదో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ని సింథసిస్ చేస్తుంది. మైటోకాండ్రియాస్ ఏవైతే ఉన్నాయో జనరల్గా సెల్యులార్ రెస్పిరేషన్ చేస్తుంది, దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకుంటాం. రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ద రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్ సింథసిస్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి, సో సెల్ ఇంజన్స్ అని చెప్పుకున్నాం. సెంట్రోమియర్స్ ఏవైతే ఉన్నాయో ద సెంట్రోమియర్స్ మైక్రోట్యూబుల్స్ అండ్ ఇంటర్ఫేజ్ లోపల మైటాటిక్ డివిజన్ లోపల సెల్ని స్పిండిల్ ఫైబర్ ద్వారా సెపరేట్ చేసేటువంటి స్ట్రక్చర్స్ని మనం సెంట్రోమియర్స్ అంటాం. అండ్ సైటోస్కెలిటన్, మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్ అండ్ ఇంటర్ఫిలమెంట్స్ ద గ్యాప్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఇక్కడ సెల్ లోపల ఉండేటువంటి సెల్ ఆర్గనెల్స్ వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. సో మనం ఏదైతే ఈ బ్రీఫ్ స్టడీ ఏదైతే డిస్కషన్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో మనకు సెల్లో ఉండేటువంటి సెల్ ఆర్గనెల్స్ ఏంటి, ఆ సెల్ ఆర్గనెల్స్ ఎక్కడ ఏముంటుంది అన్నది ఒక ఓవరాల్ వ్యూ ఏదైతే ఉంటుందో వ్యూ వస్తుంది. లెటస్ మనం తర్వాతకి డీటెయిల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క సెల్ ఆర్గనెల్ గురించి, ప్లాజ్మా మెంబ్రెయిన్ గురించి, తర్వాత న్యూక్లియస్ గురించి, మైటోకాండ్రియాస్ గురించి, గోల్జీ ఆపరేటర్స్ గురించి, అది ఎక్కడ దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఎట్లా ఏమవుతాయి, అది ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుంది, అది ఏ విధంగా సెల్స్ని అంటే సెల్లో ఉండేటువంటి వర్క్స్ని ఎట్లా దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, ఆ వర్క్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకునేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క క్లాస్ లోపల ఒక్కొక్క వీడియో లోపల ఒక్కొక్క సెల్ ఆర్గనెల్స్ గురించి డీటెయిల్గా మనం డిస్కషన్ చేస్తాం. దిస్ ఈజ్ అన్ క్లాస్ ఫర్ ది ఓవరాల్ వ్యూ ఆఫ్ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్
యానిమల్స్ సెల్ గురించి ఆల్ట్రా స్ట్రక్చర్ దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏంటిది. లెటస్ మనకు నెక్స్ట్ టాపిక్ లోపల ప్లాస్మా మెంబ్రెయిన్, ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి, ప్లాస్మా మెంబ్రెయిన్కి సంబంధించినటువంటి థియరీస్ని ఎవరు ప్రతిపాదించారు, ఆ థియరీ ఏ థియరీ యాక్సెప్టబుల్ థియరీ, ప్లాస్మా మెంబ్రెయిన్లో జరిగేటువంటి ఫంక్షన్స్ ఏంటి అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా ఆ వీడియోలో డిస్కషన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఓకే.